హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఏం చేస్తున్నారండి? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. ఈ వీడియో వచ్చేసి మొన్న పెట్టిన వీడియోకి కంటిన్యూషన్ వీడియో అండి ఇది. ఇంక ఇది తిరుపతి మెట్ల మీద వెళ్ళేటప్పుడు అందరూ స్టెప్స్ కింద రాళ్ళు అయితే పెడతారు కదా, ఇలా పెడితే ఇల్లు త్వరగా కట్టుకుంటారని ఒక నమ్మకం. ఇంకో పక్కన జింక కూడా కనిపించిందండి మాకు, అది కూడా చిన్నగా వీడియో అయితే షూట్ చేసిన. ఇంకా దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇదొక పార్క్ లాగా అయితే ఉంది, బాగుంది ఇది. ఇక్కడ వచ్చేసి తొండ ఏదో తింటుందనేసి వీడియో షూట్ చేసినానండి, బాగుంది మంచిగా. ఇంకా మెట్ల మీద నడిచి వెళ్తుంటే ఈవినింగ్ టైంలో స్నాక్స్ ఏదో తినే అలవాటు ఉంటుంది కదా. అరౌండ్ 4:30 అవుతుంది అనుకుంటానండి టైం వచ్చేసి. ఆకలేస్తుంది అనేసి బురుగులతో చేయించుకుంటారు కదా, అదైతే చేయించుకున్నాం మేము. చేయడం అయితే బాగానే చేసింది, కానీ టేస్ట్ అయితే అంత బాగాలేదండి. ఇదైతే అంత మంచిగా ఏమనిపించలేదు, ఓకే ఓకే అన్నట్టు ఉంది. ఇంకా ఫైనల్గా అది తినేసి ఇంకా నడుచుకుంటూ వెళ్ళామండి. ఇంక ఇక్కడ వచ్చేసి మోకాళ్ళ పర్వతం అయితే వచ్చేసింది. ఇంక మోకాళ్ళ పర్వతం అయితే ఎక్కితే మనం తిరుపతి కొండపైకి అయితే వెళ్ళిపోతామండి. ఇంకా ఇక్కడ కాసేపు బ్రేక్ అయితే తీసుకున్నాము, చాయ్ టైం అన్నమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత చాయ్ తాగేసి ఇంకా మోకాళ్ళ పర్వతం మీద అయితే మా వాళ్ళు అయితే మోకాళ్ళ మీద నడిచారు. ఇక్కడ వచ్చేసి మా వాళ్ళు అయితే మోకాళ్ళ మీద అయితే నడిచారండి. మా చింటూ మా లోహిత్ అయితే చాలా వరకు నడిచారు మోకాళ్ళ మీద అయితే. నేనైతే ఒక ఫైవ్ మెట్లు అయితేనే ఎక్కానండి. ఇంకా ఫైనల్లీ కొండపైకి అయితే నడుచుకుంటూ వచ్చేసినాము. అరౌండ్ 6:30 ఆ టైంకి అయితే మేము పైకి వచ్చేసినామండి. తొందరగానే నడిచాము పైకి అయితే, మేము ఇంకా ఎర్లీగా వెళ్తుండే. ఇంక ఇక్కడ వచ్చేసి దర్శనం కూడా అయిపోయింది మాది. అది రూము అదంతా నేనైతే వీడియో ఏం షూట్ చేయలేదండి, కొంచెం అలసిపోయి ఉండడం వల్ల. మేము ఫ్రీ దర్శనానికి అయితే వెళ్ళాము. నైట్ అంతా మొత్తం రూమ్లో అయితే లాక్ చేశారు. ఎర్లీ మార్నింగే దర్శనం అయింది. దర్శనం అయిన తర్వాత మళ్ళీ రూమ్లోకి వచ్చి స్నానం చేసుకుని మళ్ళీ కొండపైకి అయితే వెళ్ళి కొబ్బరికాయ కొట్టుకుని ఇక్కడ హారతి ఇస్తారు కదా, అక్కడ హారతి ఇచ్చేసి ఇక్కడ టెంకాయ అయితే కొట్టుకుంటున్నామండి. ఇక్కడ టెంకాయ కొట్టేసి హారతి ఇచ్చేసి అట్లా మంచిగా పైన 4 వీధులు అయితే తిరిగామండి కొండపైన. దర్శనం కూడా చాలా బాగా అయింది. అదంతా వీడియో షూట్ చేద్దామంటే అంత టైం లేదండి, ఎందుకంటే మాకు అన్నీ ఒక 3 టెంపుల్స్ అయితే ఒకటేసారి విజిట్ చేసుకోవడం ప్లానింగ్ పెట్టుకోవడం వల్ల కొంచెం అడవడ అయిపోయింది. ఇక్కడ అయిపోయిన తర్వాత అదంతా చూసుకుంటూ మంచిగా అదంతా తిరిగాము. వరాహస్వామి దగ్గరకు కూడా అయితే వెళ్ళామండి, వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చాము మేము. ఇక్కడ వచ్చేసి తిరుపతి కొండపైన భోజనాల దగ్గరికి అయితే వెళ్ళామండి. ఇక్కడ వీడియో అయితే షూట్ చేసాము. అసలు తిరుపతి వెళ్ళి వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుని భోజనం చేయకపోతే ఎలా చెప్పండి. మంచిగా పైన భోజనం చేసాము. మా గుండ్లన్నీ వీడియో తీస్తుంటే చూస్తూ ఉన్నారండి. ఇంకా ఫైనల్లీ భోజనాలు కూడా అయిపోయినాయి. ఇంకా రూమ్ ఖాళీ చేసి కిందకైతే వచ్చేస్తున్నాము. నెక్స్ట్ వీడియో అరుణాచలం వీడియో ఉంటుంది. గోల్డెన్ టెంపుల్కి కూడా వెళ్ళామండి, కాకపోతే అక్కడ అసలు ఒక్క వీడియో కూడా షూట్ చేయలేదు, ఎందుకంటే మేము వెళ్ళి టెంపుల్ బయటకు వచ్చిన తర్వాత తీద్దాం అనుకునేసరికి వర్షం స్టార్ట్ అయింది. ఉంటాను, నెక్స్ట్ వీడియోతో కలుస్తాను. బాయ్ బాయ్.